బేహద్ పరమ శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధరణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు, ఈ స్థూల ప్రపంచంలోని ఏ స్థూల కార్యమైనా సరే మీరు దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించద్దు. దీనికి మహత్యం అనేది ఏమీ లేదు, అందుకని దాని మీద అటెన్షన్ పెట్టద్దు. మీరు మీ యొక్క ఉన్నతమైన స్వమానం అనే సీట్లో కూర్చునే అభ్యాసం ఏదైతే ఉందో అదే చాలా విలువైనది. అనగా తమ యొక్క సంకల్పాల ద్వారా తమ సీట్లో సెట్ చేసుకుంటూ ఉండండి. దీని కొరకు ఏదో ఒక ఎఫర్ట్ని ధారణ చేసుకోండి. స్వయం యొక్క స్మృతిని, మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చామో, మీ యొక్క కేటగిరీ ఏంటో జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏ శక్తులైతే మీ మధ్యలో అడ్డంకుగా, తెరగా, విఘ్నంగా ఉన్నదో దాన్ని తీసేయండి. అనగా తమ శక్తి సంపన్నంగా అయిపోయాము అనే భావనతో తమ సీట్లో సెట్ అయిన తర్వాత ఇక మిమ్మల్ని ఎవ్వరూ కూడా కదిలించలేరు. మీరు సదా మా దగ్గర సర్వశక్తి సాగరుడైన బాప్ ఉన్నారు అంటూ దాని యొక్క ప్రభావము స్వయం మీద మీకు మీరే చూపించుకోండి. అప్పుడే మీ యొక్క స్వమానము న్యాచురల్గా అయిపోతుంది. కానీ తమను తాము శక్తులను ఈ యొక్క సమయంని ఉపయోగించుకోండి. దీని యొక్క రిజల్ట్ని చూడకండి. సదా ఖుషీగా ఉండండి. ఈ ప్రపంచంలో ఏ యొక్క పని అన్నిటికంటే డిఫికల్ట్ అయినది బాప్ మీ ద్వారా ఈ ప్రపంచంలోకి ప్రత్యక్షం చేయటానికే బాపు వచ్చారు. మిమ్మల్ని ప్రత్యక్షం చేయటానికే బాపు వచ్చారు. మీరు బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. కొద్దిసేపు అయినా సరే తమ శక్తులనే సీట్లో సెట్ అవ్వండి. అకస్మాత్తుగా స్వపరివర్తన అయిపోతుంది. అప్పుడు సమయం అనుసారంగా ఈ పరివర్తన అనేది అవుతుంది. బాప్ మరియు మీరు పిల్లలు ఈ యొక్క పరివర్తన కార్యమునకు ఎదురు చూస్తూ ఉన్నారు. బస్ పిల్లలు తమ సీట్లో సెట్ అవ్వండి, స్థిరంగా ఉండండి. మిగతా కార్యక్రమాలన్నీ బాప్ స్వయం చేస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా అన్నిటి యొక్క ప్రభావం నుండి మిమ్మల్ని మీరు ముక్తుల్ని చేసుకోండి. ఏ యొక్క వస్తువులోనూ సారం అనేది ఇప్పుడు లేనే లేదు. అన్నీ కూడా ఈ సమయంలో పరివర్తన అయ్యేవే. ఈ పరివర్తన ప్రక్రియ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. ఎప్పుడైనా కూడా పరివర్తన కావచ్చు. కనుక మీరందరూ కూడా నెంబర్ 1 సీట్లో సెట్ అయ్యి సదా ఖుషీగా, ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి. ఎలాంటి ఆత్మ అయినా సరే మీరు ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. ఉన్నతమైనటువంటి సీట్లో సెట్ అయిపోగలుగుతారు. చాలా ఖుషీగా మీరు ఉండాలి. మిమ్మల్ని మీరు విశ్వం యొక్క నెంబర్ 1 ఆత్మలుగా భావించి ఆ సీట్లో సెట్ అవ్వండి. స్పెషల్ కేటగిరీ, విశేషమైన
ఆత్మలు, బేహద్దు ఆత్మలు అంటే నెంబర్ 1 సీటు. మీరు ఖుషీగా ఎంత ఉండాలో అంత ఖుషీగా ఉంటేనే ఈ యొక్క సంతోషమే వెంటనే పరివర్తన చేయిస్తూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం.